ఆంధ్ర తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 బీజీ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తవాల్సి ఉన్న భూసేకరణలో జాప్యం, అధిక వర్షాలతో నిర్మాణం పూర్తి కాలేదు. ఖమ్మం, దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తోన్న ఈ రహదారి మిగతా వాటికంటే పూర్తి భిన్నమైనది. పచ్చని పొలాల మధ్యలోంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, విశాఖ మధ్య విజయవాడ వెళ్లకుండానే రైమంటూ దూసుకువెళ్లవచ్చు. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చేస్తోంది. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు నిర్మాణం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రాష్ట్ర పరిధిలో 56 కిలోమీటర్ల పైగా ఈ నిర్మాణం పూర్తవుతోంది. ముగింపు దశలు పనులైతే కొనసాగుతున్నాయి. ఆ పనులని ఒకసారి పరిశీలన చేద్దాం. హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గించడానికి 3 ఏళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ కు 2 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరం ఉన్న 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే 365ను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4,609 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డుకు 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 56.7 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించింది. దీన్ని 2 ప్రాజెక్టులుగా చేపట్టారు. గతేడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. మొదటి ప్రాజెక్టులో 90% పనులు పూర్తవగా రెండో ప్రాజెక్టులో 70% మాత్రమే చేశారు. ఇంకా 3 కిలోమీటర్ల మేర అసలు రహదారి పనులు మొదలు పెట్టలేదు. భూసేకరణ అంశం కొలిక్కి రాకపోవడంతో 3 కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు 12 గంటల పాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నూతన రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ జాతీయ రహదారి 162 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 చోట్ల మాత్రమే దీనిపై ప్రవేశించడానికి వీలుంది. తెలంగాణలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురువాయిగూడెం, దేవరపల్లి వద్ద మాత్రమే ఈ రహదారిపైకి రావడానికి అనుసంధాన రహదారులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో 4 చోట్ల టోల్ ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ అంశం కొలిక్కొస్తే అక్కడ కూడా నిర్మాణం చేపట్టి రహదారిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. NH 365 గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తవగానే వాహనాలు రైమంటూ ఈ రహదారిపై దూసుకెళ్లనున్నాయి. అత్యంత వేగంగా, సురక్షితంగా పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం కొనసాగనుంది. విశాఖ, హైదరాబాద్ మధ్య దూరం మరింత తగ్గనుంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.